పరమ తండ్రి అయిన దేవా, యేసు క్రీస్తు ప్రభువా, ప్రియరక్షక, ఈ ఉదయకాలం మీ వాక్యము ధ్యానించు ఉండగా మనం ఆత్మనేత్రములు తెరవండి. వాక్యము విని గ్రహించి వాక్యానుసారము జీవించులాగున మీరే మా అందరితో మాట్లాడమని ప్రభువు ప్రియరక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ పత్రికలో ఈ 4వ అధ్యాయము 10వ వచనంలో ఈ రీతిగా ఆయన రాస్తూ ఉన్నాడు. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి. దేమా అనే ఒక వ్యక్తిని గురించి పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఆయన ఈ లోకాన్ని స్నేహించాడు అనే విషయాన్ని పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఈ దేమా ఎవరు? అసలు దేమాకు పౌలు గారికి ఉన్న సంబంధం ఏంటి? దేమా అనేవాడు ఇహలోకాన్ని ప్రేమించి పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోతే మరి అక్కడున్న ప్రాబ్లం ఏంటి? పౌలు గారు దాని గురించి ఎందుకు మరి నొక్కి మరి మనకు తెలియజేస్తూ ఉన్నారు? జాగ్రత్తగా గమనించండి. ఆ 4వ అధ్యాయము 10వ వచనంలో ఆ మాట ఉంటుంది, చదవండి. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. దేమా పౌలు గారిని విడిచి వెళ్ళిపోవడం ద్వారా పౌలు గారు బాధపడతా ఉన్నారు. ఏదో ఆయనతో మనస్పర్ధ వచ్చి విడిచిపోతే దాని గురించి బాధపడట్లే, కానీ ఆయన బాధపడడానికి ఉన్న ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే దేమా ఇహలోకమును ప్రేమించాడు. ఇహలోక స్నేహం, ఈ లోక ప్రేమల ద్వారా ఎవరిని వదిలేశాడు? దేవుణ్ణి, దైవ సేవను, సేవకులను, సహవాసాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మళ్ళా తిరిగి లోకములో కలిసిపోయాడు. అందుకే బాధపడుతున్నాడు. దేమా మామూలు వాడైతే పట్టించుకునేవాడు కాదు, రక్షణ లేనివాడైతే పెద్దగా వరి అయ్యేవాడు కాదు. ఎంతో మందికి రక్షణ సువార్త చేస్తూ ఉంటారు, అందరూ నమ్మాలని ఏం లేదు. కానీ దేమా అలాంటి వాడు కాదు. దేమా సేవకుడు, రక్షణ పొందినవాడు, సువార్త చేసినవాడు, వీరితో సహకరించినవాడు, వీరితో కలిసి పని చేసినవాడు. అట్టివాడే వెనకకు పడిపోవటను బట్టి పౌలు గారు విచారపడుతూ ఉన్నారు. కొలస్సీయులకు పౌలు గారు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ పౌలుతో పాటు సేవ చేసినట్టుగా ఈ దేమా కనపడతాడు. చూడండి. లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు చూసారా, కొలస్సీయులకు పత్రిక రాసేటప్పుడు ఎవరెవరున్నారు? లూకా అనే వైద్యుడున్నాడు, దేమా కూడా ఈయనతో పాటు ఉన్నాడు. అంటే పరిచర్యలో వీరు కూడా పాలిపాగస్తులుగా ఉన్నారు. లూకా అనే వైద్యుడు ఏ రీతిగా పౌలు గారితో కలిసి సేవ చేశాడు, దేమా కూడా పౌలు గారితో కలిసి మరి పరిచర్య చేశాడు. ఫిలోమోనుకు రాసిన పత్రికలో కూడా 24వ వచనాన్ని గమనించండి. 1వ అధ్యాయం, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ దేమాను పట్టుకుని ఏమంటున్నాడు? నా జత పనివాడు. జత పనివాడు అంటే ఆయనతో పాటు కలిసి సమానమైన హోదాలో, సమానమైన అర్హతల చేత సేవ చేసిన సేవకుడే దేమా. హల్లెలూయా, యేసుకే మహిమ కలుగును గాక. ఇప్పుడు అలాంటి దేమా అనేవాడు ఏమయ్యాడట? ఇహలోకమును ప్రేమించి. ఒక్కొక్కసారి కరువు కాటకాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. అప్పుడు నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు. ఏవయ్యా, మీ యేసు ప్రభు అన్ని మేలు చేస్తాడేమో కదా, యేసు ప్రభు గొప్ప దేవుడేమో కదా, నీ బతికేం ఇలా అయ్యా అంటారా? లోకస్తులు ఎంతసేపు ఎత్తి చూడాలని, ఎత్తి చూపాలని, ఏలెత్తి మనల్ని పిన్ పాయింట్ చేయాలని వారు బాధ పెడతా ఉంటారు. అదే రీతిగా దేమాకు కూడా ఇహలోకంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి, కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ ఇబ్బందుల్లో దేమా నిలబడలేకపోయాడు. ఒకప్పుడు గొప్ప సేవకుడు, పౌలు గారితో పాటు జత పనివాడు,
పౌలు, లూకా లాంటి గొప్ప గొప్ప వ్యక్తులతో కలిసి సమానంగా సేవ చేసిన గొప్ప పరిచారకుడు. కానీ ఇప్పుడు అతను లోకమును ప్రేమించి లోకములో కలిసిపోయాడు. దేమా నన్ను విడిచి లోకములో కలిసిపోయాడు, నన్ను విడిచి వెళ్ళిపోయాను అని బాధపడుతూ ఉన్నాడు. తిమోతికి రాసిన ఇదే 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో లోక ప్రేమ చేత దేమా యొక్క హృదయం నిండిపోయింది, ఆక్రమించబడ్డది అనేది మనం అక్కడ గమనించవచ్చు. ఆ మాట జాగ్రత్తగా గమనించండి. ఆయన లోకమును ఏమని రాసింది? ప్రేమించి. లోకాన్ని అసలు ప్రేమించవచ్చా? ఈ లోకము అశాశ్వతమైనది. భూమి గతించును, సూర్యచంద్రులు గతించును. దేని మీద నువ్వు ప్రేమ పెట్టుకున్నావో అది గతించును. మా నాయనంటే చాలా ఇష్టం, మీ నాన్న ఒక దినాన గతించును. నా భార్య అంటే చాలా ఇష్టం, వారు ఒక దినాన గతించును. నా పిల్లలే నా ప్రాణం, వారి కోసం ఏమైనా చేస్తాను, వారు ఒక దినాన. అసలు ఏది శాశ్వతం కాదు. లోకమే శాశ్వతం కాదన్నప్పుడు లోకం మీద ఉన్న మనమేమన్నా శాశ్వతమా? గతించిపోయేదాన్ని మీరు ప్రేమించకండి, గతించని నిత్యత్వాన్ని ప్రేమించండి అని ప్రభు అంటూ ఉన్నాడు. హల్లెలూయా! అక్కడేమన్నా గతించేది ఉందా? అక్కడ ఏది గతించదు. అది నిత్యము నిలిచేది, సదాకాలమును శాశ్వత కాలమును. అట్టిదాన్ని ప్రేమించాలి, అట్టిదాని వైపు చూడాలి. లోక ప్రేమ హృదయాన్ని నింపేస్తుంది. యేసు ప్రభుని నమ్ముకుంటుని చుట్టాల కాడికి పోవడానికి వీలుగా అట్లే, చుట్టాలు పెట్టి తినడానికి వీలుగా అట్లే, బంధువుల కాడికి పోవడానికి వీలుగా అట్లే. మరి మాకు కనబడుతుంది మంచి మాంసము, రుచికరమైన భోజన పదార్థాలు అన్నీ కనపడతాయి. తిందామంటే ఏముంటుంది? విగ్రహార్పితమైనది మీరు తినకుడి అని అయ్యగారు మొత్తుకొని, ఇక మరి ఎట్ట తిను? నేను ఇది తినను అంటే సర్లే ఆ పచ్చడి వేసుకుని తిని అంటారు బంధువులు, అంతే కదా. ఏదో ఒకటి పచ్చడితో అయినా తిని పూట గడిపించుకుందామా, లేదా దారిలో పోతా పోతా హోటల్లో ఓ ఛాయో బిస్కెటో ఇంట్లో తిందామా, అట్లా చదువుకుంటేనా చాలా ధన్యుడివి, చాలా మంచిది. లోక ప్రేమ లాగేస్తుంది, గుంజేస్తుంది. అరే మీ మేనమామను చిన్నప్పటి నుండి పెంచినా నేను కథం సరెండర్ అయిపోయా. లోక భక్తి నిష్ఠగా చేయాలి. ఏదో చేద్దామనేటట్టు చేస్తే అది ఫలించదు, అది శూన్యం, అది జీరో. దాని ద్వారా ఏ ఉపయోగం ఉండదు. వచ్చామా, ప్రార్థన చేసామా, వాక్యం విన్నావా, తిరిగి వెళ్ళి పోయావా, అంతే. కానీ ఈనాటి నీ ప్రయాసము నీ జీవితంలో ఏ మాత్రము కూడా ఫలభరితముగా మారదు. పొద్దున్నే లేచి అంత కష్టపడి అంత ఖర్చు పెట్టుకొని అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చావు అంటే ఈ స్ట్రగుల్, నువ్వు తీసుకున్న పెయిన్, ఈరోజు నువ్వు పడ్డ కష్టం, అది నీకు ఒక మేలుకరంగా మారాలి. వచ్చామా పోయామా అనే ఈ యొక్క ప్రక్రియ ద్వారా నువ్వు ఏమీ సాధించలేవు. కాబట్టి దేవుని సన్నిధి అనేది చాలా గొప్పది. దాన్ని అనుభవించడానికి రావాలి, దాన్ని ఆస్వాదించడానికి రావాలి, ఆ శక్తిని పొందుకోవడానికి రావాలి, ఆ శక్తి చేత నిలబడడానికి రావాలి. అప్పుడు లోక సంబంధమైన ఎట్టి ప్రేమలైనను నేను వెనకకు లాగలేవు. దేమా పరిస్థితి అదే. ఒకప్పుడు బలముగా నిలబడ్డవాడే, కానీ లోక ప్రేమ ఆయన హృదయములో నిండిపోయింది. అందుకే వాక్యంలో అంటాడు కదా, యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 15వ వచనంలో ఈ రీతిగా అంటూ ఉన్నాడు. చూడండి, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. జాగ్రత్త, ఏమని రాయబడి ఉంది? ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అందుకే ప్రతిసారి నేను గద్దించి చెప్తూ ఉంటా, గోడ మీద పిల్లిలాగా బతకబాక. ఏంటి గోడ మీద పిల్లి బతికేంటి? ఇటైతే ఇటు, అటైతే అటు, ఇలా బతుకొద్దు. ఈ బతుకు దేవునికి అసహ్యమైనది. దేమాలాంటి బతుకు. ఇలాంటి బ్రతుకు ద్వారా సేవకులు నొచ్చుకుంటారు, సహవాసం నొచ్చుకుంటుంది. చివరికి నిన్ను రక్షించిన దేవుణ్ణి కూడా నీవు నొప్పించిన వాడివైట. ఉంటే ఒకటే వైపు ఉండు, ఉంటే చల్లగా ఉండు. ఎలాగో నశించి నరకానికి పోతా, ఎందుకు మాటి మాటికి సమస్యలు. లేదా ఉంటే వెచ్చగా ఉండు, పరిశుద్ధాత్మ శక్తి చేత
నింపబడి పరిశుద్ధాత్మ చేత ఆవరించబడి దేవుని కోసమైన ఒక మండుచున్న అగ్ని కణిక వలె నిలబడు. ఉంటే వెచ్చగా ఉండవు, దేవుని కోసం నిలబడు. ప్రతి పరిస్థితిని ఎదుర్కో. లేదా చల్లగా ఉండి నశించి నరకానికి వెళ్ళిపో. కానీ దేవునితో ఉన్నానని చెప్పుకోవచ్చు, ప్రార్థన చేస్తున్నానని చెప్పుకోవచ్చు, దేవుని సన్నిధికి వస్తున్నానని చెప్పుకోవచ్చు, క్రైస్తవునిగా జీవిస్తున్నానని చెప్పుకోవచ్చు, మళ్ళా లోకంలో ప్రేమించచ్చు. లోక సంబంధమైన వాటితో నీవు తిరిగిన ఎడలా నులివెచ్చని స్థితిలో ఉంటావు. జాగ్రత్త. ఎవడైనా నువ్వు నులివెచ్చని స్థితిలో ఉంటే వాడేమవుతాడట? ఏమవుతాడట? బయటకు ఉమ్మివేయబడతాడు. జాగ్రత్త. చల్లగనైనా వెచ్చగను ఉండిన నీకది మేలగును. చల్లగనైనా వెచ్చగను ఉండిన నీకది మేలగును. నులివెచ్చని స్థితి నీకుండినా బయటకు ఉమ్మివేయబడుదువేమో. నులివెచ్చని స్థితి నీకుండినా బయటకు ఉమ్మివేయబడుదువేమో. నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో. నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో. ఆసక్తితో రక్షణ పొందుమా, ఆసక్తితో రక్షణ పొందుమా. ఓ సంగమా, సర్వంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా. యేసయ్యను ఎదుర్కొనగా నీకినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా. అలా ఉండాలి. నిలువెచ్చని స్థితి వద్దు. గోడ మీద పిల్లి లాంటి జీవితం వద్దు. దేమా లాంటి జీవితం మనకు వద్దు. దేవుడు అంటూ ఉన్నాడు, ఇహలోక స్నేహము దేవునికి వైరము. జాగ్రత్త. మీరు ఇహలోకమును ప్రేమించకండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించుని ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చివరికి ఏం చేశాడు? సేవను విడిచాడు, సేవకుని విడిచాడు కదా. 10వ వచనంలో ఏమన్నా రాయబడి తిమోతికి రాసిన పత్రికలో ఆయన సేవను విడిచాడు, సేవకుని విడిచాడు. దేమా ప్రేమించి దానితో విడిచి తెస్సలోనికకు వెళ్ళాడు. ఈ వెంట తాకటి మీద చెయ్యి విడిచి వెనక్కు తిరిగితే పరలోక రాజ్యంలో ప్రవేశించగలడా? ప్రవేశించలేడు. వాడు పాత్రుడు కాదు. అందుకే యాకోబు పత్రికలో కూడా 4వ అధ్యాయము 4వ వచనములో అంటది కదా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకమును స్నేహము చేయగొరును వాడు దేవునికి శత్రువు. ఎవరికటండి? దేవుడే మనకు శత్రువు అయితే మనల్ని ఆదరించువాడేడి, దీవించువాడేడి, కరుణించువాడేది, కనికరించువాడేడి, రక్షించువాడేడి. లోకంలో పేరుకు మాత్రమే క్రైస్తవులముగా జీవిస్తున్నాము కానీ దాని అంతము నరకమే, నిత్య నరకమే, అగ్నిగుండమే. దేవుడు మనకు విరోధి అయిన ఎడల రానిస్తాడా పరలోకానికి, నిత్య జీవానికి? నువ్వు ఎన్ని కథలు చెప్పినా అక్రమము చేయవరలారా నా యొద్ద నుండి తొలగిపోవుడి. ఆ మాట వినాల్సి వస్తుంది. జాగ్రత్త. లోక స్నేహము దేవునితో వైరం. కాబట్టి సేవను విడిచాడు, సేవకుని విడిచాడు, లోకంతో కలిశాడు. చివరికి దేవునికి విరోధిగా మారిపోయాడు. దేమా ఎలా మారాడు? దేవునికి. మన జీవితాన్ని కూడా మనం పరీక్షించుకుందాం. ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు ఎందుకు వినట్లేదు? ఒకవేళ మనం ఆయనకు విరోధిగా మారామా? లోకాన్ని ప్రేమిస్తున్నాము కాబట్టి దేవునికి విరోధమైన వారముగా మనమేమైనా మారామేమో. మనం అనుకుంటాం మన వైపు నుండి ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, కన్నీటి ప్రార్థన చేస్తున్నాం, అన్ని బాగానే చేస్తున్నాం. బట్ ఆన్సర్ రాట్లే. దేవుని దగ్గర నుంచి జవాబు మాత్రం రాట్లే. వై? దేర్ ఈస్ అ రీజన్. లోకాన్ని ప్రేమించి దేవునితో వైరము పెట్టుకున్నాక నీ ప్రార్థనలు ఏ పాటి, నీ కన్నీరు ఏ పాటి, నీ విజ్ఞాపనలు ఏ పాటి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు కదా,
ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. దేనికట? ఇటు దేవుడు కావాలి, మళ్ళీ ఏం కావాలా? సిరి కావాలి. సిరి అంటే ధనం, లోక సంపాదన, లోక సంబంధమైన సిరి కావాలి. అవునా? లోకం సిరిని ఒక దేవునిగా కొలుస్తుంది. అవునండి. లోకం ఎట్లా కొలుస్తుంది సిరిని? ఈజ్ అ గాడ్, ఈజ్ అ గాడెస్. బట్ మనకు కేవలము అక్కరలు తీర్చే ఒక చిత్తు కాగితం. అందుకే దేవుణ్ణి లోకాన్ని కలిపి ప్రేమించడం అసాధ్యం. ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేరు. ఒకవైపే. అందుకే దేమా ఎప్పుడైతే లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడో పౌలు గారు ఆ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములో ఎంత చక్కటి మాట రాయబడి ఉంటుందంటే, మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదరా. బిగినింగ్ ఎట్లా? మంచి ఆత్మానుసారంగా స్టార్ట్ చేస్తాం. రక్షణ పొందుతాం, బాప్తిస్మం తీసుకుంటాం, బల్లారాధన తీసుకుంటాం. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు మొత్తానికైతే బాగా సాగిపోద్ది, గట్టిగానే ఉంటుంది. తర్వాత లోక పరిస్థితులు, పిల్లలు పెద్దగా అయిపోవడము, ఆర్థిక ఇబ్బందులు రావడము. ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయంటే కుటుంబంలో సమాధానం ఉంటుందా? ఎప్పుడు భార్యాభర్త మధ్యలో జగడాలే ఉంటాయి. నువ్వు చేయబట్టే ఇట్ట. కామన్ పాయింట్. మనిషి యొక్క మానవుడి యొక్క సహజ బలహీనత ఏంటంటే, ఎంతసేపు నేను బట్టి ఈ దుర్మార్గం జరిగింది అని ఒప్పుకోడు, కానీ నువ్వు చేయబట్టి అని ఏలెత్తి చూపించే ఒక నీచ స్వభావం మనుషులందరికీ ఉంటుంది. ఇల్లు బాగా సంపాదించి మంచిగా ఆస్తి స్థిరపడి బాగా అభివృద్ధిలోకి వస్తే, నువ్వు ఎంత కష్టపడ్డవయా, నిజంగా నువ్వు చాలా మంచివాడివయా, నువ్వు గొడ్డు చాకిరీ చేయబట్టి ఈ రీతిగా మనం ఇల్లు అభివృద్ధి చేసుకున్నాం, ఈ రీతిగా సంపాదించుకుంటుమి అని అప్రిషియేషన్ రాదు. వచ్చిందా ఏ ఇంట్లో అన్నా? అప్రిషియేషన్ రాదు. ఇంత నష్టపోండి దేంట్లో అయినా, ఏదో ఒక దాంట్లో నష్టం. ఒక్కొక్కసారి మానవ బలహీన తర్వాత తెలిసి తెలవక కొన్ని చేస్తాం కదా, మిస్టేక్ చేస్తాం కదా, నష్టపోతాం కదా. కొద్దిగా నష్టపోండి, టక్కన ఏమని వస్తుంది ఇంట్లో నుంచి? నువ్వెప్పుడు అంతే, అన్నీ పాడు చేస్తూనే ఉంటాం, ఏది పనికిరాదు, అన్నీ నాశనం చేయడానికే ఉన్నాం, అన్నీ నష్టం చేయడానికే ఉన్నాం. ఇంట్లో ఎప్పుడైతే కరువు కాటకాలు ఉంటాయో, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు ఉంటాయో, ఈ సమస్యల్లో భార్యాభర్తలు ఒకరినొకరు ఏలెత్తి చూపించుకొని దీనికి కారణం నువ్వే, ఈ సమస్యలు ఖచ్చితంగా మనిషిని ఆత్మీయ స్థితిలో ఏం చేస్తాయి? కృంగదీస్తాయి. కాబట్టి ప్రారంభములో ఉన్న విశ్వాసము, ప్రారంభములో ఉన్న ధైర్యము, ప్రారంభంలో ఉన్న ప్రార్థన జీవితంలో సమస్యలు పెరిగినప్పుడు ఉండవు. ఒకరినొకరు నిందించుకోవడమే సరిపోతుంది. ఇద్దరు కలిసి మోకాళ్ళు ఉంగుదాం పటం అని అనుకుంటారా? అని అనుకోవట్లే, నిందించుకుంటున్నారు, ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారు, ఒకరిని ఒకరు ఏలెత్తి చూపించుకుంటున్నారు. భార్య తిట్టింది, భార్య ఇంత మాట అంటదా? నేను సంపాదించేనే కదా ఇంత ఆస్తి నిలబడ్డది అనుకున్న భర్తకి ఇప్పుడు ఏమవుతుంది? భార్య ఇంత మాట అంటదా? మనసులో వేదన కలుగుతుంది. మనసులో వేదన కలిగి ఎక్కడికో రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఆడ కూర్చుంటాడు. రోడ్డు మీద ఎవడో పాత దోస్తు కలుగుతాడు. అవునా? పాత దోస్తు కలిసి ఏం చేస్తాడు? మళ్ళీ పాత పరిచయాలన్నీ ఓపెన్ చేస్తాడు. అందుకే నాకు కూడా నెమ్మది లేదు, కళ్ళు కొట్టుకుపోదా, 2 సీసాలు గుద్దితే అంత నెమ్మది. ప్రారంభంలో ఉన్న ఆశాశక్తి రాను. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు గలతీకి రాసిన పత్రికలో, ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడేమో శరీరానుసారముగా. అట్లెట్లా? ప్రారంభించిందేమో ఆత్మానుసారమైన జీవితం, ఇప్పుడేమో శరీరానుసారంగా గిట్లనే బాగున్నది. ఏదో ఆదివారం వచ్చామా పోయామా, ఏదో ప్రార్థనకు పోయామా వచ్చామా, మిగతా అది మన బతుకులంతా బతికామా, చేసే నీచ కార్యాలన్నీ చేసామా, పనికి మాలిన పనులన్నీ చేసామా, దేవునికి ఆ అయోగ్యమైనవన్నీ చేసామా, మళ్ళా ఏమీ తినమున్నట్టు ఆదివారము ఫ్రెష్గా దేవుని సన్నిధిలో బైబిల్ చేత పట్టుకొని ప్రభువా అని ప్రార్థించింది. వాట్ ఈస్ ద యూజ్? దాని ద్వారా ప్రయోజనం ఏంటి? దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నారు,
దేవుని వాక్యాన్ని వింటున్నామని చెప్పుకుంటున్నారు, కానీ లోకమును ప్రేమించి లోకానుసారమైన జీవితాన్ని మీరు జీవిస్తున్నారు. కాబట్టి మీరు అట్టివారే. పౌలు అంటాడు, ఎంత అవివేకులైతిరి, వివేకంతో బ్రతకండ్రా అని దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే అవివేకులైపోయి ఆత్మానుసారంగా ప్రారంభించి లోకంలో ఎలా కలిసిపోయారు మీరు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం మీరు ఇదిగా అంటూ చూడండి, అంతము వరకు సహించిన వాడే రక్షించబడు. ఏమని రాయబడింది? అంతము వరకు సహించాలి. కష్టాలు వస్తాయి, సహించాలి. బాధలు వస్తాయి, సహించాలి. కరువులు వస్తాయి, సహించాలి. వ్యాధులు వస్తాయి, సహించాలి. అంతము వరకు సహించిన వాడే రక్షించబడను. అప్పుడు రక్షణ నిలబడుతుంది. బాప్తిస్మం పొందగానే రక్షణ పొందుతావు, కానీ ఆ రక్షణ అంతము వరకు నువ్వు కాపాడుకోవాలి అంటే నీవు సహించాలి. దేమా సహించలేకపోయాడు. దేమా మధ్యలోనే వెనక్కి వెళ్ళిపోయాడు. దేమా మధ్యలోనే లోకములో కలిసిపోయాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనం అయితే ఈ రీతిగా అంటూ ఉన్నది చూడండి, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని. వెనుదిరిగితే దైవరాజ్య వారసత్వాన్ని కోల్పోతా, నిత్య జీవంలో ప్రవేశించలే, పరలోకానికి వెళ్ళి రాలే. ఇది పరదేశం. భూమి ఏంటంటే మనకు పరదేశం. సావగానే శవాన్ని మోసుకుంటూ ఏం పాట పాడతాం? పరదేశులము ప్రియులారా ఇది పురమిది కాదెప్పుడు. ఇది మన పురం కాదు, ఇది మన ఊరు కాదు. మంచి చావు చస్తివిరా, ఇప్పుడు నీ ఊరికి వెళుతున్నా, నిత్య జీవానికి వెళ్తున్నావు, అక్కడికి పోవాలి. చావు లోకస్తుడికి భయం, కానీ దేవుని నమ్మిన బిడ్డలకి చావు అంటే ఆశీర్వాదం. క్రీస్తునందు మృతునైన వారు ధన్యులు. హల్లెలూయా. ఎంత చక్కని మాట కదా. ఒకసారి ఇట్లానే అంటా ఉంటే ఒక యవనస్తుడికి చాలా కోపం వచ్చింది. రహస్యంగా వచ్చాడు, అన్న మీరు ఏడ ప్రసంగం చెప్పినాక సావు కూడా జర రాపన్నా, ప్రతి ప్రసంగంలో సావు తెస్తావు నువ్వు, ఎందుకురా, భయం వేస్తుందా? ఏమో ఎట్టయినా భయమే కదా అంటే, ఇంకా నువ్వు పరలోక రాజ్యానికి సిద్ధపడలే, ఇంకా నీలో లోపాలు ఉన్నాయి. నీవు పరిపూర్ణమైతే పౌలు వలె ఏమంటావు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే చావును లాభంగా ఎంచుకున్నాడు. చావు ధన్యకరమైనది అని బైబిల్ చెప్తా ఉంటే చావుకు భయపడేది ఏంటండి? వి మస్ట్ రెడీ ఫర్ ఎనీ సిచ్యువేషన్ ఎట్ ఎనీ మినిట్. ఏ క్షణంలో ఏమైనా. ఎందుకు? ఇహలోక ప్రయాసను ఎడిపోతావు. యు విల్ ఎంటర్ ఇన్ టు ద ఎటర్నిటీ. ఆడ రెంట్ కట్టే, కరెంటు బిల్లు కట్టే, ఫీజు కట్టే, ఏ బాధ లేకపోయా, హాయిగా తినుచు త్రాగుతూ సంతోషముగా దేవుని స్తుతించుతూ దేవుడు పరలోక రాజ్యంలో నీకు అప్పచెప్పిన పనిని నిర్వహించుతూ నిత్యము ఆనందించుతూ స్తుతిగానముల చేత కదా. ఎట్లుంటుంది పరలోకం? స్తుతిగానముల చేత. అట్టి పరలోకాన్ని వీడు పోగొట్టుకుంటాడట. ఎవడు? నాగటి మీద చెయ్యి నిలిపి వెనకకు తిరిగిన వాడు పోగొట్టుకుంటాడట. దేవుని నమ్మినప్పుడు కష్టమైన నష్టమైన ఏ పరిస్థితికైనా ఎలా ఉండాలి? నమ్మి నిలబడాలి. ఇక లోకము, లోక సంబంధమైనవి, లోక మాయా, లోకాశలు నీ భక్తిని, నీ విశ్వాసాన్ని వెనకకు లాగకూడదు. వాటిని బట్టి నువ్వు వెనకకు తిరగకూడదు. వెనకకు తిరిగావా పరలోకాన్ని పోగొట్టుకున్నట్టే, నిత్య జీవాన్ని పోగొట్టుకున్నట్టే, దేవుని వారసులమనే ఒక గొప్ప ఆ యొక్క సంబంధాన్ని, ఆ అర్హతను నీవు కోల్పోయినట్లే. మనము దేవుని వారసులం ప్రియులారా. వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. పరలోకమందున్న దేవుని సొత్తు అయిన ప్రజలం, ఆయన వారసులము, ఆయన పేరు పిలుచుకొనిన జనము, పరిశుద్ధ జనము. మనం ఏంటనుకున్నాం? ఈ లోకంలో ఏదో యాత్రికులుగా వచ్చిన 4 రోజులు కొన్ని కష్టాలు ఉంటాయి. ఆ మాత్రం కష్టాలకే వెనదిరుగుతావా? ఆ మాత్రం కష్టాలకే దేవుని వదిలేస్తావా? దేవా రీతిగా దేవుని విడిచిపెట్టి నరకపోత్రుడయ్యాడు. కొంతకాలం చేసిన సేవను బట్టి కూడా ఆయన పరలోకాన్ని పొందలే. ఎందుకంటే నాగటి మీద చేయి పెట్టి వెనకకు తిరిగాడు కాబట్టి. 2001వ సంవత్సరంలో మెడికల్ మిషనరీగా నేను సమర్పించుకొని బస్తర్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు, నా అన్నవారు లేని ప్రాంతంలో, నా సొంత డబ్బు ఎక్కడా కూడా లేని ప్రాంతంలో, ఎక్కడ పోయినా కూడా
దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే చదువు. ఆ చదువుతోటి నేను పనిచేస్తా, శుభ్రంగా నా పొట్ట పోషించుకుంటా. ఈరోజు కర్ణాటకలో కూడా మెడికల్ మిషనరీగా పోతే అక్కడ ఉన్న కొద్దిమంది హాస్పిటల్స్ వాళ్ళు వచ్చి కలిశారు, ఒక 3-4. ఇంత పెద్ద చదువుకొని వామ్మో ఇలాంటి మారుమూల ప్రాంతాలలో ఒక సాధారణ మెడికల్ మిషనరీగా ఎలా వచ్చారు సార్? కొద్దిసేపు 1 గంట. మా ప్రాంతంలో ఇంత చదువున్న డాక్టరు లేడు. వ్యాధి బాధల చేత అనేకులు చనిపోతూ ఉన్నారు, మంచాన పడుతూ ఉన్నారు. 1 గంట మా కోసం కేటాయించరా బ్రతిమాలాడు. నాకు కూడా అనిపించింది, ఉన్న చదువు నలుగురికి మేలుకరంగా ఉంటుంది, పని చేసినందుకు నాకంతో ఇంతో చేతి ఖర్చులు వస్తాయి. పౌలు గారు డేరాలు ముట్టుకుంటూ ఆయన పోషణ చూసుకొని పరిచర్య చేయలేదా? ఈరోజు నేను నా వైద్య వృత్తిని కొనసాగిస్తూ నేను పరిచర్య చేయడంలో తప్పేంటి? దేవుడే కలిగించిన ఈ మహాద్భుతమని నేను ఎంతగానో సంతోషపడ్డా. బస్తర్లో కూడా కొన్ని ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో వెళ్ళిపోదామా, వెనక్కి అవసరమా ఈ సాహసం అని ఒక్కొక్కసారి మనసులో అనిపించేది. అప్పుడు ఈ వాక్యం గుర్తొచ్చేది, నా ఒకటి మీద చెయ్యని వెనక్కి తిరిగిన వాడు నా రాజ్యమునకు అర్హుడు కాదు. మళ్ళీ భయం వేసేది, నేను దేవుని రాజ్యానికి పోవాలి, పరలోక రాజ్యంలో చేరాలి, పరలోక రాజ్యంలో నాకంటూ ఒక స్థానం ఉన్నది, నాకంటూ ఒక పని ఉంది, అక్కడికి నేను చేరాలి, ఏమాత్రం వెనకకు తగ్గొద్దు అని చాలా ధైర్యంగా ప్రార్థన పూర్వకంగా విశ్వాసంతో ఎంతో ప్రయాసంతో ముందుకు కొనసాగేవాడు. ఆ రీతిగా దేవుల్లో నిలబడాలి ప్రియులారా. ఏమాత్రం వెనకకు తగ్గకూడదు, ఏమాత్రం లోకమును ప్రేమించకూడదు, ఏమాత్రం లోక సంబంధులుగా జీవించకూడదు. ఈ లోకంలో మనం పరదేశులుగా ఉండాలి. లోకం మందిగా ఇక్కడ పరదేశులు. వీళ్ళేందిరా ఇలా అని నలుగురు మాట్లాడుకోవాలి. ఆ వ్యత్యాసం కంపల్సరీ నీలో కనపడాలి. వీడు మనోడే తీ అని కలుపుకున్నాడు అనుకో, నిన్ను అయిపోయింది, నువ్వు ఏడగలిసినట్టు అంతే. ఈ కలుపుకోలు రాకూడదు. వీడు మనతో తినడు, మనతో తాగడు, మనతో కూర్చోడు, మన సహవాసంలో ఉండడు. ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. వీడు వేరే. ఆ వేరే నీవు దేవునితో పాటు ఉంటావు, వాళ్ళతో కలిసి నిత్య నాశనము, నిత్య నరకమే. కాబట్టి రండి మొక్కరిద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం, పరలోక నిరీక్షణతో మనం జీవిద్దాం. దేమావళి లోకములో కలిసిపోకుండా పరలోక సంబంధములుగా పరలోకము చేరున్నట్లుగా దేవునికి సాక్షిగా నిలబడదాం. అట్టి కృపా తండ్రి దేవుడు ప్రభు యేసయ్య మనందరికీ అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం.